హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీ అడ్రస్, నెట్ మాస్క్ ఇంకా బ్రాడ్కాస్ట్ అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టర్మినల్ ఓపెన్ చేసి రూట్ యూజర్ పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. నాది వైర్లెస్ నెట్వర్క్ కాబట్టి నాది WLAN 0 అని చెప్పి చూపెడుతుంది. నా కరెంట్ ఐపీ అడ్రస్, నెట్ మాస్క్, బ్రాడ్కాస్ట్ ఐడి ఇది. ఒకవేళ మీరు వైర్డ్ నెట్వర్క్ అంటే ఈథర్ కేబుల్ కానీ ఇంకేదైనా నెట్వర్క్ వాడితే ES0 అని చెప్పి చూపెడుతుంది. ఇప్పుడు మీ ఐపీ అడ్రస్ చేంజ్ చేయడానికి మళ్ళీ ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి మీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే వైడ్ వైర్లెస్ అని ఎంటర్ చేయాలి. అడ్రస్ న్యూ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అన్నీ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు మన ఐపీ అడ్రస్, నెట్ మాస్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్ అన్నీ చేంజ్ అయిపోయి ఉంటాయి. అది చేంజ్ అయిందా లేదా చెప్పి తెలుసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఐఎఫ్ కాన్ఫిగ్ కమాండ్ అనేది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి పాత బ్రాడ్కాస్ట్ అడ్రస్, నెట్ మాస్క్ అడ్రస్, ఐపీ అడ్రస్ అన్నీ చేంజ్ అయి ఉంటాయి. మనం ఏవైతే ఎంటర్ చేసిన నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.